Please save water, save trees, save earth and save life for next generations. Hi all, నేను మీ సుజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్. చాలామంది వ్యూవర్స్ డిఐఎంఎల్ డే ఇన్ మై లైఫ్ వీడియోస్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ష్యూర్, స్పెషల్ అకేషన్స్కి తప్పకుండా షేర్ చేస్తాను. బట్ ఈరోజు వీడియోలో అయితే పార్ట్ ఆఫ్ మై డే డైలీ రొటీన్ కుకింగ్ షెడ్యూల్ షేర్ చేస్తున్నాను. సో ఇది వీక్ డేస్లో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఫస్ట్ అలసందలు వాటర్లో బాయిల్ చేయడానికి ఒక స్టవ్ మీద పెట్టాను. అండ్ ఇన్ ప్యారలల్గా వేరే స్టవ్ మీద దోసల్లోకి చట్నీ ప్రిపరేషన్, పల్లీ చట్నీ చేస్తున్నాను. ప్రాసెస్ మీకు అందరికీ తెలిసిందే కదా. సో ఫస్ట్ మిర్చి ఫ్రై చేసుకొని నెక్స్ట్ కావాల్సినన్ని గ్రౌండ్ నట్స్ కూడా వేయించుకొని అందులోకి చిన్నులపాయలు, సాల్ట్, మీకు టేస్ట్ కావాలనుకుంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చింతపండు యాడ్ చేయను, కొంచెం చిన్నులపాయలు ఎక్కువ యాడ్ చేస్తాను. నార్మల్గా తినమంటే తినరు కదా, సో చట్నీలో బాగా వేసేస్తాను. సో ఇవంతా కూడా మొత్తం గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. సో తాలింపులోకి అండ్ అగైన్ చిన్నులపాయలు అండ్ తాలింపు దినుసులు. ప్యాన్లో ఆయిల్ తీసుకొని అండ్ చిన్నులపాయలు, తాలింపు దినుసులు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని లైట్గా ఇదిగోండి ఈ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం చట్నీలోకి యాడ్ చేసుకోవడమే, అంతే. చట్నీ ప్రాసెస్ రెడీ. సో నెక్స్ట్ ఇన్ ప్యారలల్గా ఇంకొక స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టాను అండ్ అది వేడవుతూ ఉంది. ఇది కూడా ఒకదాని తర్వాత ఒకటి కాదు, 4 బర్నర్ స్టవ్ మీద ఆల్మోస్ట్ 3 to 4 ఐటమ్స్ ఎట్ ఎ టైం కుక్ చేస్తూ ఉంటాను. లేదంటే టైం అస్సలు సరిపోదు మార్నింగ్. సో ఒకదాని మీద పాలు అండ్ ఇంకొకటి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఆర్ దోశ, ఇంకొకటి చట్నీ ప్రిపరేషన్, ఇంకో దాని మీద రైస్, అలా ప్లాన్డ్గా ప్రిపేర్ చేస్తే వితిన్ 45 minutes to 1 hour మనం చేయాలనుకున్న బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఐటమ్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఈలోపు ప్యారలల్గా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. బీట్రూట్ ఫ్రై చేశాను. సో బీట్రూట్ తురిమి రెడీ చేశాను అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కావాలి కదా, ఇవన్నీ కూడా ఒక దోశ వేసి అది కాలేలోపు రెడీ చేసి పెట్టుకోవడం. ఆల్రెడీ అలసందలు బాయిల్ అవుతూ ఉన్నాయి కదా, అది స్టవ్ ఆఫ్ చేసేసి దానికి కావాల్సిన పోపు కూడా రెడీ చేసుకోవాలి. దీని ప్రాసెస్ నేను సపరేట్ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్ స్టెప్ బై స్టెప్ అండ్ అలాంగ్ విత్ ఇంగ్రీడియంట్స్ షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇన్ ప్యారలల్గా రైస్ స్టవ్ మీద పెట్టేశాను, కర్రీ కూడా స్టార్ట్ చేశాను. కర్రీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై. సో తురిమేసి రెడీ పెట్టాను కదా, సో దాన్ని తాలింపు పెట్టుకొని కొన్ని జీడిపప్పులు, అశు ఉన్నాడు కదా, కొంచెం జీడిపప్పులు అలాంటివి కనిపిస్తే కొంచెం టేస్టీగా ఇంట్రెస్ట్ వస్తుంది వాడికి తినాలి అని. సో ఇవి కూడా యాడ్ చేశాను. మార్నింగ్ టైంలో మనకి ఫాస్ట్గా కుకింగ్ అయిపోవాలి అని అనుకుంటే ఇలాంటి సింపుల్ కర్రీస్ ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. అంటే బీరకాయలు, లేదంటే బీట్రూట్, క్యారెట్, పప్పు, అలసందలు ఇలాంటివి, అంటే అక్కడ స్టవ్ మీద పెట్టేస్తే ఆటోమేటిక్గా కుక్ అయినా అయిపోవాలి, లేదంటే మనం ఉన్న టైం కొద్దిగా అయినా కానీ ఫాస్ట్గా కుక్ అయ్యి అంటే ఫాస్ట్గా మగ్గిపోయే కర్రీస్. బీట్రూట్ మగ్గేలోపు కొద్దిగా కర్డ్ వేరే బౌల్లోకి తీసుకొని బటర్ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను. ప్లెయిన్ బటర్ మిల్క్ అయితే మా పెద్దబాబు జోసెస్ అస్సలు తాగడు. చేసేది వాళ్ళ కోసమే కాబట్టి కొద్దిగా ఫ్లేవర్డ్గా చేస్తే బెటర్. ఇందులోకి పెరుగు చిలికేటప్పుడే అంటే స్టార్టింగ్లోనే కొద్దిగా చాప్డ్ కోరియాండర్ అండ్ గ్రేటెడ్ జింజర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది ముందే యాడ్ చేస్తే అందులో ఉన్న జ్యూస్, టేస్ట్ మొత్తం కూడా బటర్ మిల్క్లోకి రిలీజ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది.
సో మనం ఇంత చేసినా కానీ మనం ఆఫీస్లో ఉండి ఫోన్ చేసి బటర్ మిల్క్ చేశాను మర్చిపోకుండా తాగునానా అని అంటే తాగరు కదా. సో అందుకనే రెడీగానే ఒక టంబ్లర్ కానీ ఇదిగోండి ఇలాంటి జార్స్లోకి ఫిల్టర్ అవుట్ చేసుకొని ఒకటి ఫ్రిడ్జ్లో అండ్ ఒకటి నార్మల్ టెంపరేచర్లో బయట పెట్టేస్తే వాళ్ళ మూడ్ని బట్టి ఏది కావాలంటే అది తీసుకొని తాగేస్తారు. అంతే, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఐటమ్స్ రెడీ. నైటే డీటాక్స్ వాటర్ రెడీ అయ్యాయి, దోశ అండ్ చట్నీ, కర్రీస్ 2 ఐటమ్స్ అండ్ చపాతీ పిండి రెడీ చేశాను, బటర్ మిల్క్, రైస్ మొత్తం ఇలా పెట్టేసి ఆఫీస్కి చలో. మార్నింగ్ టిల్ ఈవినింగ్ అదో మరో ప్రపంచం. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నుండి కంప్లీట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. సో అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ టు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు స్కూల్ రీఓపెనింగ్ కదా, ఇగోండి జోసెస్ బుక్స్, వీటికి కవర్స్ వేసి నెక్స్ట్ యాజ్ యూజువల్ మళ్ళీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని మళ్ళీ డిన్నర్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. డిన్నర్కి చపాతీ అండ్ రైస్ విత్ చికెన్ కర్రీ. ఏ పనైనా ఇష్టంగా చేస్తే మనకి కష్టం అనిపించదు అని అంటారు కదా. సో అది నిజమే. సో వర్క్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కానీ అస్సలు టైం దొరకకపోయినా కానీ ఐ లైక్ కుకింగ్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. మార్నింగ్ టిల్ ఈవినింగ్ ప్రతిదీ కూడా నా ఓన్ హ్యాండ్స్తో నేనే ప్రిపేర్ చేసి పెడతాను. కుక్ని పెట్టుకోవచ్చు కదా, బిజీ కదా అని చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆల్రెడీ వీక్ డేస్ మొత్తం కూడా మార్నింగ్ టిల్ ఈవినింగ్ బిజీగా ఉంటాం కదా. సో ఈవినింగ్ దొరికిన కొద్ది టైం కూడా మనం ప్రొడక్టివ్గా అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి లైక్ వైఫ్, హస్బెండ్, పిల్లలు అందరు కలిసి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు స్పెషల్గా పిల్లలతో గడపాల్సిన పని లేదు. పేరెంట్స్ని పిల్లలు మిస్ అవుతున్నారు ఈ రోజుల్లో అన్న కన్సర్న్ కూడా ఉండదు. సో దాట్స్ ఇట్, షార్ట్ అండ్ క్రిస్ప్గా పార్ట్ ఆఫ్ మై డే కుకింగ్ టైం కంప్లీటెడ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీట్ యూ త్రూ అవర్ నెక్స్ట్ వీడియోస్. బై బై.